మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా డిఎన్ఏను ఏపీ పోలీసులు గుర్తించారు. తల్లి సోదరుడి నుంచి సేకరించినటువంటి డిఎన్ఏతో హిడ్మా డిఎన్ఏ సరిపోలినట్లు ప్రకటించారు. మరోవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ రాజారెడ్డి పోలీసుల దగ్గర ఉన్నారనేందుకు ఆధారాలు లేవని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక మావోయిస్టు నేతల బంధువులు వేసినటువంటి పిటిషన్పై విచారణను మూసేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశానికి సంబంధించి? పవన్, ఇటీవల జరిగిన మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించింది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాయన్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డిఎన్ఏ సరిపోలటంతో ఆయన హిడ్మాయే మరణించింది అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. కొన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని పత్రికల్లో ఎన్కౌంటర్ లో మరణించింది హిడ్మా కాదని కథనాలు రావడంతో పోలీస్ యంత్రాంగంలో కలకలం బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే హిడ్మా తల్లి సోదరుడు వద్ద రక్త నమూనాలు సేకరించి డిఎన్ఏ పరీక్షకు పంపారు. ఈ డిఎన్ఏ పరీక్షలో హిడ్మా మృతదేహం నుంచి కూడా రక్తాన్ని సేకరించి డిఎన్ఏకు పంపడంతో ఈ డిఎన్ఏ పరీక్షల్లో మరణించింది హిడ్మాయేనని, ఆ డిఎన్ఏలు కూడా సరిపోలటంతో మరణించింది హిడ్మాయేనని నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర భద్రతా బలగాలకు కేంద్ర హోంశాఖకు కూడా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సమాచారం పంపించారు. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ నేతలు అంటే పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ మల్లా రాజారెడ్డి వీళ్ళిద్దరూ కూడా పోలీసుల వద్దే ఉన్నారని, వీళ్ళని కోర్టులో హాజరుపరచాలని చెప్పి